మేము వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్సిని రూపొందిస్తాము, మెగా డిఎస్సిని అడ్వర్టైజ్ చేస్తాము, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేయట్లేదు, చెందట్లేదు సరిగ్గా అని చెప్పేసి చెప్పారు. మరి ఆ పెద్ద మెగా డిఎస్సీలు ఎక్కడికి వెళ్ళాయో ఏమో అర్థం కావట్లా. మేము వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత కోసం పర్టికులర్లీ 20 లక్షల ఉద్యోగాల్ని మేము కల్పిస్తాం. సంవత్సరానికి 4 లక్షల తరఫున 4 లక్షల లాగా ప్రతి జనవరి 1వ తారీఖున ఒక క్యాలెండర్ను రూపొందించి రిక్రూట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు, యువతనంతా కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడికి పోయింది ఈ యొక్క 7 నెలల్లో? మీరు ఏం చేశారు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? మరి 20 లక్షల ఉద్యోగాలలో ఎన్ని ఉద్యోగాలు మరి యువతకి ఆంధ్రప్రదేశ్లో మీరు కల్పిస్తున్నారు? మరి ఇవన్నీ కూడా ఏమీ చెప్పట్లా. ఇవన్నీ కూడా మీరు ఎన్నికల హామీలే తప్ప వేరేగా కనపట్లేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు చెప్పారు, యువతకు మేము ఉద్యోగాలు కల్పించలేకపోతే ఉద్యోగాలు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తిని కూడా మేము మంజూరు చేస్తామన్నారు. మరి ఉద్యోగాలు కల్పించట్లేదు, నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా విద్యార్థులకు విదేశీ విద్యను కూడా విరివిగా ఉద్యోగస్తుల యొక్క విద్యార్థులకు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది కూడా విద్య ఏ విధంగా మరి విదేశీ విద్యా ఉద్యోగ ఈ పిల్లలకి అందిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి పర్టికులర్గా మరి నేను చూస్తూ ఉన్నా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నేను ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్కి వైస్ చైర్మన్గా ఉంటున్నా. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాను. ఇక్కడ అడిషనల్ క్వాంటమ్ ఆ పెన్షన్ 70 ఏళ్లు దాటిన తర్వాత 10% గాను, 75% దాటిన తర్వాత 75 సంవత్సరాలు దాటిన తర్వాత 15% గాను అడిషనల్ క్వాంటమ్ మరి ఈ పెన్షనర్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దాన్ని ఇమీడియట్ గా మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ట్రీట్మెంట్ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్కి కానీ ఏదైనా జబ్బు చేసినప్పుడు హెల్త్ కార్డ్స్ అనేటివి ఉన్నాయి. హెల్త్ కార్డ్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. కొన్ని హాస్పిటల్ కొన్ని జబ్బులకు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ షేరు, ఉద్యోగస్తుల షేరు, పెన్షనర్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క సొమ్ముని మీరు ఖచ్చితంగా డిడక్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క వాటాని సక్రమంగా హాస్పిటల్స్కి ఇవ్వట్లేదు. కాబట్టి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళకి సకాలంలో చెల్లించి ప్రతి ఉద్యోగికి పెన్షనర్కి సకాలంలో మంచి ట్రీట్మెంట్ వచ్చే విధంగా చూడాలని దపదపాలుగా ప్రభుత్వానికి చెప్పినప్పటికీ మరి అది చేయకుండా మరి ఇంకొకటి ఏదో ఇన్సూరెన్స్ సిస్టాన్ని, కొత్త సిస్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మళ్ళా ఏదో బూచి చూపెట్టబోతున్నారు. నాకైతే అర్థం కావట్లే. ఈ యొక్క హెల్త్ కార్డుని తీసుకురావడానికే ఎంతో కాలం పట్టింది, దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. ఒక స్టైల్కి ఉన్నదాన్నే తీసుకురావాలి కానీ ఇంకొక సిస్టమ్ లేకపోయి ఇంకొక విధంగా మరి ఏ విధంగా చేస్తారు ఉద్యోగస్తులకి మేలు అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు.